బాగుపడిన జీవితాలు, దీనిపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ శ్వేతపత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు పోయి వెళ్లేలోకి ఇవ్వగలదా? ఇచ్చేందుకు ఏం లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే, మీకు ఆ దమ్ముంటే, మేము డబ్బులు పంచాం, డబ్బులు పంచడం ఏంది? ఆ డబ్బుల్లో కూడా అవినీతి. మీరు చేసిన ప్రతిదీ అవినీతి లేని, రైట్ రైట్ అవినీతి మన కంటని ఒక్క పథకాన్ని మీరు చూపించండి, రాజకీయాలు మాట్లాడి నిలిపేద్దాం. రైట్ మళ్ళీ వస్తాను జగదీష్ గారు. మనతోటి ఫోన్ కాల్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులోకి వచ్చారు. సత్యం గారితో మాట్లాడారు. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సత్యం గారు, ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు? సార్ మాది నా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను సార్. నా అనుభవంలో ఇంత నీచంగా దిగజారి మాట్లాడే ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు సార్. మరి మిగిలిన వాళ్ళు చూసారు లేదో తెలియదు కానీ, అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ ఓటమిని తట్టుకోలేక, ఇప్పుడు 80 మందిని మారుతున్నామంటే 80 మంది ఓడిపోతున్నారని ఒప్పుకున్నారు, లేదా తమ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న దాన్ని తట్టుకోలేక ఇంటెన్షనల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారా, లేదా కుటుంబపరమైన ఇష్యూస్ ఉండి వాళ్ళ ఇంట్లో తల్లి వాళ్ళు కానీ, చెల్లి వాళ్ళు కానీ, భార్య వాళ్ళు కానీ, తండ్రి వాళ్ళు కానీ, లేదా తన పిల్లల వల్ల కానీ, ప్రవర్తన వాటి వల్ల ఏదైనా అనుమానాలతోటి ఒక మానసికంగా కుంగిపోయి ఆరోపణలు చేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే ఒకవేళ ఇంటెన్షనల్ గా చేస్తే మాత్రం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్త్రీల మీద, స్త్రీల పెళ్లిళ్ళ మీద, లేదా కుటుంబ జీవితాల మీద పడి ఆరోపణలు చేయడం లేదా ఏడడం అనేది సరైన పదం కాదు అనడం అనేది చాలా దురదృష్టం సార్. మా చిన్నప్పుడు పల్లెల్లో ఉండేవారు, ఒక గాం ఉండేది, ఏదన్నా అంటే చాలా ఆమె పట్టణాలని నువ్వు ఆడి దగ్గర పడుకున్నావే, నువ్వు ఈ దగ్గర పడుకున్నావే, నీ బొమ్మ అగ్గేసేవే, నువ్వు దాని దగ్గర పడుకున్నా తిడతా ఉండేది అనమాట. అంటే వాళ్ళు కూడా ఈ రోజు సంస్కారం నేర్చుకున్నారు. అటువంటి మనుషులు ఈ రోజు ఎక్కడ సమాజంలో చూడడం, కానీ మన ముఖ్యమంత్రి గారికి రావట్లే, ఆ జ్ఞానం రావట్లే. నేను ఒక ముఖ్యమంత్రిని, నేను పిల్లల సమావేశంలో పాల్గొంటున్నాను, ఇది ప్రభుత్వ సమావేశం, దీంట్లో ఇలా మాట్లాడకూడదు అన్నది ఎవరు చెప్పాలండి? ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే సంస్కారహీనంగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తిడతారు, లేకపోతే నా పిల్లలు తప్పు చేసిన నన్ను నా భార్యనే తిడతారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రుల పెంపకాన్ని అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ భారతీదేవి గారు అన్నా చెప్పాలి, లేదా విజయం గారు అన్నా చెప్పాలి, పక్కన ఉన్న ఏంద్రబాబు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన పని ఏంటి? ఏదైనా చేస్తే చేసేదని చెప్పు, చెయ్యప్పుడు ఇంకోసారి చేస్తానని చెప్పు. పక్కోడి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎవరినైనా పెళ్లి చేసుకుని అన్యాయం చేస్తే తిట్టు, ఇంకా నాకు అన్యాయం చేసాడని. ఎవరినో పెళ్లి చేసుకున్నారో, చట్ట ప్రకారంగా విడాకులు తీసుకున్నారో, చట్టాన్ని ఆమోదించింది, వాళ్ళు ఆ విధంగా వస్తే ఇప్పుడు లేదు మానసిక పరిస్థితులు అన్న చూసారు. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కోడే కోసం ఇంత ముందులాగా వదిలేస్తా, ఇదిగో నువ్వు రెండో భార్య ఉంచుకున్నారు కొడుకు సంతానం మీది, మీ తాతకు 2 పెళ్లిళ్ళు, మీ ముత్తాతకు 3 పెళ్లిళ్ళు, మీ నాన్నకి ఎన్ని పెళ్లిళ్ళు చెప్పు, మీ నాన్నకి ఆత్మకున్న సంబంధం ఏంటో చెప్పు, మీ చెల్లికి ఎన్ని పెళ్లిళ్ళు. ఒక 2 పెళ్లిళ్ళు చేసిన తప్పు అయితే మరి షర్మిలా గారితో పాదయాత్రలు చేసి జైల్లో ఉన్నప్పుడు ఒక 2 పెళ్లిళ్ళు తప్పు అయితే రాజశేఖర రెడ్డి గారు మరి మహానాయకుడిని ఎందుకు అంటున్నావు నువ్వు? అనకూడదుగా. రాజశేఖర రెడ్డిని, షర్మిలా రెడ్డి గారిని విజయంగా నందన విమర్శించాలి. కానీ అది టీడీపీ జనసేన కావాలని సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఆ విధంగా దూషించడం కూడా కరెక్ట్ కాదు కదా. సో ఆయన మాట్లాడిన మాటలకి వారి కుటుంబ సభ్యులను దూషించడం ఎంతవరకు కరెక్ట్? సోషల్ మీడియా టీడీపీ జనసేన ఖచ్చితంగా ఒకప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారైనా సంబోధించేవారు. ఒకప్పుడు ఎక్కడైనా సరే డిబేట్ లో కానీ బయట కానీ ఆ పరిస్థితి పోయి ముఖ్యమంత్రి ఇవాళ ఒక సైకో లేదా ఒక ఉంచుకున్నదానికి సంతానం పొరపాటు ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయండి? మన ప్రవర్తన వల్ల. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మన దిగజారి పరిస్థితిని ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్వీకులు కూడా తిట్టించుకుంటున్నాడుగా. ఆ తాతనే రాజశేఖర రెడ్డి గారి వైవాహిక జీవితాన్ని కూడా చర్చల్లో పెట్టాడు కదా ఆయన. అది ఆలోచించాలి కదా. కుటుంబ సభ్యులు అని చెప్పాలి. ఎందుకుగా మన కుటుంబ నిధులు లాగుతో నీ పరిపాలన లేదు, నువ్వు చేసింది చెప్పు, చెయ్యింది లేకపోతే ఇంకోసారి నాకు అధికారం ఇవ్వండి చేస్తానని చెప్పు. అంటే పవన్ కళ్యాణ్ లంచం తీసుకుంటే లేదు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటాడు మళ్ళీ. నువ్వు అధికారంలో ఉన్నావు కదా సార్, ఆయన అధికారంలో ఉన్నాడు. ఈ సంవత్సరం వ్యవస్థ అంతా అతని చేతిలో ఉంది. ఒక ఎంక్వైరీ కమిషన్ అయ్యి ఒక విడాకులు తప్పు అయితే నరేంద్ర మోడీ గారు చట్టం చేయించి విడాకులు తప్పు అని. ఏంటి అసలు ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఉందా సార్ అధికారం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అంటలేదు, ఒక రాక్షస సంస్కృతి సార్. మహాభారతంలో కూడా దుర్యోధన ఇలాగ మాట్లాడు, పాండవులు 3 పెళ్లిళ్ళు అని. దుర్యోధనుడికి ఒకటే భార్య, కానీ పాండవులు 3 పెళ్లిళ్ళు ఒకరు, కానీ ధర్మం పాండవులే స్థాపించారు. పెళ్లిళ్ళకి ధర్మానికి సంబంధం లేదు సార్. నీ అవినీతి ఆరోపణల మీద సమాధానం చెప్పు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తీసుకుని ఉన్న పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ మీదనా బెయిల్ తీసుకున్నప్పుడు అన్నారు కోర్టు కూడా అటెండ్ అవుతలేదని. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మీరు కోర్టుకు అటెండ్ అవుతలేదా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవాలి ప్రత్యేక హోదా తేలేకపోయారా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారా?
ఈ రాజకీయ కక్షలు చేసుకోండి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తిట్టుకోండి, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ తిట్టుకోండి, కానీ ఆడవాళ్ళ మీద ఎందుకు? మిమ్మల్ని ఆడవాళ్ళ సంస్కృతిని బజార్ని మారేసి అందుకు కూడా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతుంటే ఇక ఆడవాళ్ళు గౌరవం ఎవరు ఇస్తారు సార్? మీ ఇంట్లో స్త్రీలైనా, నా ఇంట్లో స్త్రీ అయినా, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో స్త్రీలైనా ఒకలే కదా. మీ రాజకీయ అవసరాల కోసం స్త్రీని బజార్ని పెట్టాలా? అవును, పాప గతంలో రేణు దేశాయ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు, దయచేసి మీ రాజకీయాల కోసం మళ్ళీ నన్ను బయటికి రానివ్వకండి, నన్ను నా పేరు బయటికి తీయొద్దు, మా జీవితాలు మేము బతుకుతాం అంటే. ఇప్పుడు గతంలో నందిని రెడ్డి గారు కానీ లేకపోతే రేణు దేశాయ్ గారు కానీ ఇంకా భవిష్యత్తులో వారు పరువు నష్టం దావా వేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. అది లేకే కదా సార్. వీళ్ళు ఏదన్నా అంటే మా మీద ఎవరో ఎదురు తిరుగుబడి ఏదనే కదా ఇది. ఇప్పుడు ఇది ఎవరో అమ్మ మొగుడు కొడాలన్నాడు అన్నాడని గంట వస్తావు అరగంట ఒక గంట జీవించి శరీరం జీవిస్తుంటే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేక పార్టీ అధ్యక్షుడు పెట్టాలి. పార్టీ అధ్యక్షుడే పిల్లల మీద రోజు ఆరోపణలు చేస్తుంటే ఇంకెవరు చేస్తారు? పార్టీ పైనుంచి కింద వరకు ఒకే స్థాయిలో ఉందని ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు సార్. వైసీపీ రేపు పొద్దున్న ఓడిపోతే ఓటమి కారణం ఇది. సార్ ఎవడో గేదెలు కాచుకున్నాడు విమర్శ చేసేటట్టు అనుకోవచ్చు, అడిగి అసూయ ఒక పక్కన గేదెలు కాస్తుంటాడు, ఒళ్ళు మాడిపోతుంది తింటాను చిన్నోడు వాడు ఆరోపణలు చేసేటట్టు అనుకోవచ్చు, ప్రతిపక్షం చేసేటట్టు అనుకోవచ్చు. అధికారంలో ఉన్నవాడు దిగిదారి మాట్లాడలేదు సార్. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అవును, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడవాళ్ళ మీద పడి ఏది యాదృచ్ఛికంగా ఒక రోజు నోరు జారిపోతే అనుకోవచ్చు, పదే మాట్లాడుతున్నారంటే అది మానసిక స్థితి సరిగా లేదు. హాస్పిటల్ చూపించుకుని ఏదైనా సర్టిఫికేట్ తీసుకొస్తే మంచిదని నేను భావిస్తున్నాను. నాకు తెలియదు మానసిక స్థితి ఎలా ఉందన్నది. ఆయన పదవికి ఒక ఇంటెన్షనల్ గా ఆరోపణలు చేస్తే మాత్రం సీఎం చీఫ్ మినిస్టర్ పదవికి అనర్హుడైన రాజీనామా చేసి చిక్కుకోమన్నాడు. తప్పులే ఆలోచించారు వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కుటుంబ సభ్యులు కానీ. రైట్ సమయం లేదు సత్యం గారు.